అందరికీ నమస్కారం. ఇవాళ మనము బదలే అప్నీ సోచ్ ఈ పాఠం గురించి తెలుసుకుందాము. బదలే అప్నీ సోచ్ అనగా మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవడము అని అర్థం. మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ పాఠం యొక్క పేరు. తర్వాత पाठम చూడండి. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया। किसी के पास भी उसके सवालों का जवाब नहीं था। अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है। भारत की इस लाडली पर सबको गर्व है। సంయుక్త రాష్ట్ర సంఘ అనగా ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా ఒక అద్భుతం జరిగింది. ఏమిటి? 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया. 13 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి తన ప్రశ్నల ద్వారా అందరినీ ఆలోచింపజేసింది. किसी के पास भी उसके सवालों का जवाब नहीं था. ఆమె అడిగిన ప్రశ్నలకు ఎవరి దగ్గర కూడా జవాబులు లేవు. అంటే ఆమె ప్రశ్నలకు ఎవరు కూడా బదులియలేకపోయారు. ఆ విధంగా గొప్ప ప్రశ్నలను సంధించినది ఆమె. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है. తన ప్రశ్నల ద్వారా అందరినీ ఆలోచింపజేసినటువంటి ఆ అమ్మాయి యొక్క పేరు युगरत्न श्रीवास्तव. भारत की इस लाडली पर सबको गर्व है. భారత ముద్దు బిడ్డ అయినటువంటి ఈ అమ్మాయి అంటే అందరికీ ఎంతో గౌరవము, మరియు ఈ అమ్మాయిని చూసి మనమందరము ఎంతో గర్వించాల్సిన విషయము అని అర్థం. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा. 2009 సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితిలో యుగరత్న శ్రీవాస్తవ భాషణ అనగా ఆమె ఉపన్యాసం ఇస్తూ స్పీచ్ ఇస్తూ ఈ విధంగా చెప్పింది. ఏమని? హిమాలయ పిఘల్తా జా రహా హై. హిమాలయాలు కరిగిపోతూ ఉన్నాయి. ధ్రువీయ భాలు మర్తే జా రహే హై. ధ్రువీయ భాలు అంటే ధ్రువ ప్రాంతపు ఎలుగుబంట్లు చనిపోతూ ఉన్నాయి. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता. ప్రతి 5గురిలో ఇద్దరికి అంటే ఇద్దరు మనుషులకు త్రాగడానికి సరియైన మంచినీరు దొరకడం లేదు. आज हम उन पेड़ पौधों को खोने के कगार पर है जो लुप्त होते जा रहे हैं. నేడు మనము అనేక రకాలైనటువంటి కొద్ది జాతులు అంతరించిపోతున్నటువంటి చెట్లు చేమలు కొద్ది రకాలైనటువంటి జీవ జంతువులను ఉన్న కొద్ది వాటిని కూడా మనం పోగొట్టుకుంటూ ఉన్నాము. ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్तर बढ़ता ही जा रहा है. ప్రశాంత్ మహాసాగర్ అనగా మనము పసిఫిక్ మహాసముద్రం అంటాము. ఈ పసిఫిక్ మహాసముద్రము తన నీటి మట్టాన్ని పెంచుతూ పోతుంది. ఎందుకంటే చాలా చోట్లలో మంచు కరుగుతూ ఈ భూమిపైనటువంటి మంచు కరుగుతూ సముద్ర మట్టం పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతూ వచ్చినటువంటి సముద్ర మట్టం ద్వారా మన ఈ వాతావరణానికి, మన ఈ భూమికి ఎంతో చెడు జరగబోతుంది అని దీని యొక్క భావం. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं?
మనము మన ముందు తరాల వాళ్లకు, పీఢీ అనగా తరం, మన ముందు తరాల వాళ్లకు ఈ విధంగా బాగులేనటువంటి ఈ యొక్క వాతావరణాన్ని ఇవ్వదలుచుకున్నామా? ఈ భూమిని ఇవ్వదలుచుకున్నామా? బిల్కుల్ నహీ, అసలు కాదు, అస్సలు కాదు. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. మన పూర్వీకులు మనకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యవంతమైన గ్రహాన్ని, అంటే ఈ భూగ్రహాన్ని మనకి ఇవ్వడం జరిగింది. और हम क्या कर रहे हैं, కానీ మనం ఏం చేస్తున్నాము? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. కానీ మనము మన రాబోయే తరాల వాళ్లకు ప్రదూషిత్ అంటే కలుషితమైన మరియు బిగడి హుయి అంటే పాడైనటువంటి భూమిని ఇవ్వబోతున్నామా? क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो. ఈ విధంగా చేయడం సరి అయినదేనా? ధ్యాన్ లగాకర్ సోచు అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम कुछ कदम उठाए. గౌరవనీయులైనటువంటి ఈ సభా సదస్సులారా, ఆమె ఈ విధంగా అంటున్నారు, గౌరవనీయులైనటువంటి సభా సదస్సులారా, సమయ ఆ గయా హే, మనమందరము ముందుకు నడవాల్సిన సమయం ఆసన్నమైనది. హమే అప్ని ధర్తీ బచానీ హోగి, మనము మన భూమిని కాపాడుకోవాలి. అప్నే లియే నహీ బల్కి భవిష్య కే లియే భీ, మన గురించి కాదు, మన గురించి మరియు రాబోయే తరాల వాళ్ళ గురించి కూడా మనము మన భూమిని కాపాడుకోవడం ఎంతైనా అవసరం. यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा, अब नहीं होगा तो कब होगा, हम नहीं करेंगे तो कौन करेगा. ఈ పని ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ. ఇక్కడ అంటే దీని యొక్క అర్థము, ఇది ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు ఈ ఒక మంచి వేదిక కాబట్టి ఈ ఐక్యరాజ్య సమితిలోనే ఈ యొక్క మంచి నిర్ణయాలు, ఈ ప్రకృతికి సంబంధించినటువంటి, భూగ్రహానికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇదియే సరి అయిన వేదిక అని ఆమె అంటుంది. అబ్ నహీ హోగా తో కబ్ హోగా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అవుతుంది. హమ్ నహీ కరెంగే తో కౌన్ కరేగా, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు. హమారా ఆప్సే నివేదన్ హై, ఆప్ హమారీ ఆవాజ్ సునే, మా యొక్క విన్నపము ఏమిటి అంటే, మా యొక్క మాటలను వినమని మేము మీతో విన్నవించుకుంటున్నాము. భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హై, మన యొక్క బంగారు భవిష్యత్తు కొరకు గట్టి సంకల్పము మనము చేయవలసి ఉన్నది. మజబూత్ నేతృత్వకి జరూరత్ హై, ఒక బలమైన నాయకత్వం మనకెంతైనా అవసరం. हाईटेक समाज बना लेने या बैंकों में करोड़ों रुपए जमा करने से हम अपनी धरती नहीं बचा सकते. అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టడం ద్వారా మరియు కోట్లాది రూపాయలు మనం కూడబెట్టడం వల్ల ఈ భూమిని మనం కాపాడుకోలేము. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए हैं, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. మనము ఇక్కడ పర్యావరణీయ సమస్య అంటే వాతావరణ సమస్యలను దూరం చేయడానికి మాత్రమే ఇక్కడ మనము ఈ సమావేశానికి రాలేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఈ యొక్క ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి మనము ఇక్కడికి రావడం జరిగింది. अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा. ఇప్పుడు మనం ప్రతి ఒక్క పిల్లవాడిని ఈ వాతావరణం గురించి తెలుసుకోవడానికి ప్రోత్సహించడం ఎంతైనా అవసరం. हर कक्षा की किताबों में
पर्यावरण के पाठ अवश्य होने चाहिए। ప్రతి తరగతి పుస్తకాలలో ప్రతి తరగతి పుస్తకంలో కూడా వాతావరణానికి సంబంధించినటువంటి పాఠాలు తప్పకుండా ఉండాలి। विकास को रोकने के लिए मैं नहीं कहती, ప్రగతిని ఆపమని నేను ఎక్కడా కూడా అనడం లేదు। मैं यह कहना चाहती हूँ, जैव मित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो। मैं यह कहना चाहती हूँ, నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే జైవ మిత్ర టెక్నిక్, జైవ మిత్ర అంటే ఎకో ఫ్రెండ్లీ అంటాం మనం ఇంగ్లీష్లో। ఎకో ఫ్రెండ్లీ అంటే వాతావరణానికి హితమైనటువంటి, టెక్నిక్ అంటే టెక్నిక్స్ అని అర్థం। అంటే వాతావరణానికి ఉపయోగపడేటటువంటి, వాతావరణానికి హాని కలిగించని, సస్తి और अच्छी हो అంటే తక్కువ ధరలో మరియు మంచి మనము టెక్నిక్స్ని యూజ్ చేయాలి। ఆ టెక్నిక్స్ కూడా మన వాతావరణానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, అంతేగాని హాని చేసే విధంగా ఉండకూడదు। ऐसे संसाधनों का उपयोग कर होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हैं। సంసాధన, సంసాధన అంటే సాధనాలను లేదా వస్తువులను, మనం ఎలాంటి వస్తువులను ఉపయోగించాలి అంటే जो पुनः प्राप्त किए जा सकते हैं, మనం తిరిగి ఉపయోగించే విధంగా మన యొక్క ఈ సాధనాలు లేదా వస్తువులు ఉండాలి। అంటే రీసైకిల్ చేసే విధంగా వస్తువులు ఉండాలి అని అర్థం। मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ। ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ నాయకులను నేను 2 ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నాను। क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक, राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है? నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే ఏ ఒక్క దేశం మరియు ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదా ఏ ఒక్క ఆయు వ్యక్తులకు సంబంధించినటువంటి విషయమా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడటం। అంటే పర్యావరణాన్ని కాపాడే బాధ్యత కేవలం కొన్ని దేశాలు లేదా కొన్ని రాజకీయ పార్టీలు లేదా యువత పైన లేదా విద్యార్థుల పైన మాత్రమే ఉన్నదా? మేరా ఉత్తర్ నిశ్చిత్ తౌర్ పర్ నహీ హై। నా యొక్క సమాధానం నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా, ఎందుకంటే ఈ యొక్క బాధ్యత ఏదైతే ఉందో మన అందరిపైన ఈ యొక్క బాధ్యత ఉన్నది। इसलिए तो संयुक्त राष्ट्र संघ है, అందుకే సంయుక్త రాష్ట్ర సంఘ అంటే ఐక్యరాజ్య సమితి ఈ యొక్క మొత్తము పనిని నిర్వర్తించడానికి ఉన్నది। वे ऐसे मुद्दों पर एक दूसरे से बातचीत करवाएं। ఐక్యరాజ్య సమితి అందరినీ కూర్చోబెట్టి ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది। इस बातचीत में बच्चों और युवकों की आवाज भी शामिल की जाए। ఈ యొక్క చర్చల్లో యువతను మరియు పిల్లలను కూడా పాల్గొనేటట్టుగా చూడాలి। यदि राष्ट्र की सुरक्षा, शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए। ఒకవేళ మీరు దేశ అభివృద్ధి ముఖ్యము అనుకుంటే పర్యావరణ హితం అంటే పర్యావరణాన్ని కాపాడటము ముఖ్య అంశం ఏ విధంగా అవ్వదు। అంటే పర్యావరణాన్ని కాపాడటం కూడా మన దేశ అభివృద్ధిలో ఒక భాగమే। मैं आशा करती हूं कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा। నేను అనుకోవడం ఏమిటి అంటే సంయుక్త రాష్ట్ర సంఘ అంటే ఐక్యరాజ్య సమితి ఒక మానవతా దృక్పథంతో ఈ పర్యావరణం గురించి ఆలోచన చేస్తుంది అని నేను అనుకుంటున్నాను। पुरानी बातों को भुलाकर
నయే కదం ఉఠాయేగా. పాత మాటలను మర్చిపోయి కొత్త అడుగులు వేస్తుంది. అంటే కొత్త విషయాల వైపు, పర్యావరణానికి మేలు చేసే విషయాల వైపు వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అబ్ హమారే హాత్ మే కేవల్ వర్తమాన్ ఔర్ భవిష్య హై. ఇప్పుడు కేవలం వర్తమానం మరియు భవిష్యత్తు మాత్రమే మన చేతిలో ఉంది. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. మనము మన భవిష్యత్తును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాల గురించి మనం చర్చించుకోవాలి మరియు ఆ పనులు కూడా మనం చేయాలి. आदरणीय नेतागण, जब आप कोई नीति बनाएं तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें. ఆదరణీయ నేతాగణ్, ప్రియమైన గౌరవనీయులైనటువంటి ఓ నాయకులారా, మీరు ఏవైనా కొత్త పథకాలు కానివ్వండి, కొత్త నియమాలను రూపొందించేటప్పుడు మాలాంటి అమాయకులైనటువంటి చిన్న పిల్లలు మరియు అంతరించిపోతున్నటువంటి జాతుల గురించి, పశుపక్షుల గురించి కూడా ఆలోచన చేయగలరు. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है, किसी के लालच की नहीं. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, భూమి, ఈ భూమి పైన మానవులందరికీ కావాల్సినటువంటి మానవుల యొక్క అవసరాలన్నీ తీర్చడానికి సరిపడా వనరులు ఉన్నాయి. అంతేకాని అత్యధికంగా కొంతమంది వ్యక్తులు ఉపయోగించుకొని మిగతా వాళ్ళని నష్టపరచకూడదు అని ఆయన అన్నారు. పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, మछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. పక్షి ఆకాశంలో ఎగురుతుంది. అదేవిధంగా చాప నీళ్ళల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిరుతపులి తన వేగం కొద్దీ పరిగెడుతూ ఉంది. ఇవన్నీ వాటి యొక్క గుణములు. అంటే అవి దేవుడు వాటికి ఇచ్చిన ఒక వరం లాంటివి. కానీ వీటన్నిటితో పాటుగా ఇలాంటి స్వేచ్ఛలన్నింటినీ భగవంతుడు మనుషులకు ఇచ్చి మరి యొక్క ఎక్కువ వరాన్ని, ఇంకొక వరాన్ని ప్రసాదించడం జరిగింది. ఏమిటది? బుద్ధి. వీటన్నిటికంటే, పశుపక్షులన్నిటికంటే కూడా ఎక్కువగా ఆలోచన చేసే ఈ యొక్క బుద్ధి, అంటే ఈ యొక్క మనసు, ఈ యొక్క ఆలోచన కేవలం మనుషులకు మాత్రమే ఉన్నది. इससे हम పరివర్తన और सुधार दोनों ला सकते हैं. దేవుడు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బుద్ధి ద్వారా మనము ఈ ప్రపంచంలో ఎంతో మార్పుని తీసుకురావచ్చు. అదేవిధంగా ఎంతో అభివృద్ధి చేయొచ్చు. चलो अब हम आगे बढ़े, अपनी जन्मभूमि को बचा लें, अपने घर को बचा लें, अपनी धरती माँ को बचा लें. ధన్యవాద్. చలో మనము మన మాతృభూమిని కాపాడుకోవడానికి, ఈ భూమిని కాపాడుకోవడానికి, మన దేశాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం ఈ విధంగా